కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా సాగునీటి ప్రాజెక్టులపై అవాస్తవాలు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వాస్తవాలు ప్రజలకు వివరించాలంటే రెండు పక్షాలకు సమాన అవకాశం ఇవ్వాలన్నారు. అలా కాకుండా స్పీకర్ ఏకపక్ష వ్యవహరించడం బాధాకరమన్నారు. మొత్తానికి బీఆర్ఎస్ తలపెట్టిన నల్లగొండ సభతో వెనక్కి తగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించమంటూ తీర్మానం చేయడం సంతోషకరమన్నారు. దూరమైనటువంటి ప్రెజెంటేషన్ ఇచ్చారు. మేము కూడా ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వాస్తవాలు వివరించడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు కూడా ప్రెజెంటేషన్కి అవకాశం ఇవ్వమని అడిగాము అధ్యక్ష. కానీ మాకు మీరు అవకాశం ఇవ్వకపోవడం ఇది దురదృష్టకరం. అధికార పక్షమైన ప్రతిపక్షమైన వాస్తవాలు ప్రజలకు తెలవాలంటే ఇద్దరు కూడా ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు వాస్తవాలు సభకు తెలుస్తాయి, సభ ద్వారా ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఈరోజు ఏకపక్షంగా ఇవ్వడం అనేటువంటిది ఇది చాలా బాధాకరం అధ్యక్ష. ఇవాళ ప్రాజెక్టుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా సారాంశం అయితే ఒక్కటే అధ్యక్ష. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులు అప్పగించలేదు. మీరు రాగానే అప్పచెప్పడానికి అన్ని సంతకాలు పెట్టొచ్చిండ్రు. ఇది మీరు ఎంత లొల్లి పెట్టినా ఎంత అరిచినా ఇది దాగని సత్యం. నేను ఆధారాలతో సహా ఇప్పుడు నేను సభ ముందు మీ ద్వారా ఉంచబోతా ఉన్నా. ఒకటి సరే, ఒకటైతే సంతోషం. అట్లీస్ట్ ఇలా మేము గొంతెత్తి నల్లగొండలో సభ పెట్టినందుకు ప్రభుత్వం స్పందించి మేము ప్రాజెక్టులు అప్పచెప్పబోము అని ఒక తీర్మానం చేయడం అనేటువంటిది మేము దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వము సత్యదూరమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చారు.